అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించుకోబోతున్నాం. అదే నిజాయితీ మిన్నూ కథ. మన కథానాయకుడు మిన్నూ ఒక చిన్న పల్లెటూరి కుర్రాడు. చాలా మంచివాడు, కానీ కాస్త భయస్థుడు కూడా. అయితే ఇతని జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదామా? మొదటి భాగం, పర్స్ దొరికిన క్షణం. రోజులాగే మిన్నూ ఒకరోజు బడికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో సడన్గా రోడ్డు పక్కన అతనికొక చిన్న పర్సు కనిపించింది. అక్కడే మన కథ మొదలవుతుంది. ఎవరిదైనా పర్సు దొరికితే ముందుగా మనకు ఏమనిపిస్తుంది? అందులో ఏముందో చూడాలనిపిస్తుంది, రైట్? మిన్ను కూడా అలాగే తెరిచి చూశాడు. అందులో కొంచెం డబ్బులు, ఒక చిన్న ఫోటో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక అడ్రస్ రాసి ఉన్న కాగితం ఉన్నాయి. ఆ చిన్న కాగితమే మన కథను మలుపు తిప్పే అసలైన ఆధారం. ఇక రెండవ భాగం, స్నేహితుడి ఆశ, మిన్నూ ఆలోచన. సరిగ్గా అక్కడికే మిన్ను ఫ్రెండ్ రాజు వచ్చాడు. పర్సులో ఉన్న డబ్బులు చూడగానే రాజు కళ్ళు మెరిశాయి. ఇక్కడే మనం ఈ స్లైడ్ మీద చూస్తున్న వ్యత్యాసం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎడమవైపు చూడండి. రాజు వెంటనే ఎలాగైనా ఆ డబ్బులతో మనం మస్తు బొమ్మలు కొనుక్కుందాం అని ఆశపడ్డాడు. కాని కుడివైపున్న మిన్ను ఆలోచన చూడండి. ఇది మనది కాదు, అంతే. ఆ ఒక్క మాటతో రాజుని అక్కడే ఆపేశాడు. ఆ వయసులో ఆ టెంప్టేషన్ని ఆపుకోవడం నిజంగా గ్రేట్ కదా. మిన్ను కేవలం ఇది మనది కాదు అని చెప్పి మాత్రమే ఆగిపోలేదు. అతని ఆలోచన విధానం ఇక్కడే మనకర్థమవుతోంది. ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బిది అని అతను గ్రహించాడు. అది పోగొట్టుకున్నవాళ్లు ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అని వాళ్ల ప్లేస్లో ఉండి ఆలోచించాడు. దీన్నే మనం ఎంపథీ అంటాం. మూడవ భాగం, పెద్దమ్మ కష్టం అర్థం చేసుకోవడం. పర్స్లో ఉన్న అడ్రస్ పట్టుకుని మిన్ను ఆ ఇంటికి వెళ్లాడు. అక్కడ గుమ్మంలోనే ఒక పెద్దమ్మ చాలా దీనంగా ఏదో కష్టం వచ్చినట్లు దిగులుగా కూర్చునుంది. ఆమె అంతలా బాధపడటానికి కారణమేంటో తెలిస్తే మనక్కూడా బాధనిపిస్తుంది. ఎందుకంటే ఆ పర్స్లో ఉన్నది ఏదో జల్సాల కోసం దాచుకున్న డబ్బు కాదు. తన ప్రాణాలు నిలబెట్టే మందులు కొనుక్కోవడానికి ఆ పెద్దమ్మ ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు అది. మిన్ను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మా, ఈ పర్సు మీదేనా అని అడిగాడు. ఆ క్షణంలో ఆమె కళ్లలో వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. అయ్యో బిడ్డా, ఇదే నా పర్సు, నువ్వు చాలా మంచి పిల్లవాడివి నాయనా అని ఆమె ఎంతో ఊరట చెందుతూ సంతోషించింది. నాల్గవ భాగం, ఆశీర్వాదమే అసలైన బహుమతి. ఆ పెద్దమ్మకి మిన్ను చేసిన పనికి ఎంత సంతోషం వేసిందంటే వెంటనే ఆ పర్సులోంచి కొంత డబ్బు తీసి బాబుకి బహుమతిగా ఇవ్వాలనే అనుకుంది. కాని ఇక్కడే మిన్ను మెచ్యూరిటీ ఏంటో మనకు మళ్ళీ తెలుస్తుంది. అతను చాలా సున్నితంగా, చిరునవ్వుతో ఆ డబ్బును వద్దని చెబుతూ, అమ్మమ్మా, మీ ఆశీర్వాదమే నాకు పెద్ద బహుమతి అన్నాడు. చూడండి, డబ్బు కంటే పెద్దల ఆశీర్వాదం, మన వ్యక్తిత్వం చాలా గొప్పవి అని ఈ ఒక్క ముక్కలో తేల్చేశాడు మిన్ను. ఐదవ భాగం, గొప్పవాడిని చేసే మంచి గుణం. మిన్ను చేసిన ఈ నిజాయితీ పని ఊరంతా తెలిసిపోయింది. ఆ రోజునుంచి ఆ ఊళ్ళో వాళ్లంతా అతన్ని ముద్దుగా, ఎంతో గౌరవంగా నిజాయితీ మిన్ను అని పిలవటం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడిక్కడ మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మీకు ఎవరి వస్తువైనా దొరికితే మీరు ఏం చేస్తారు? ఎవరైనా చూస్తున్నప్పుడు తిరిగిచ్చేస్తాం అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఎవరూ చూడనప్పుడు, మనల్ని ఎవరూ గమనించనప్పుడు మనం తీసుకునే నిర్ణయమే మన అసలైన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, అవునా? అందుకే ఈ మొత్తం కథా విశ్లేషణలో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: నిజాయితీ చిన్న పని కాదు, అది మనిషిని గొప్పవాడిని చేసే మంచి గుణం. మనది కాని దానికోసం మనం ఎప్పుడూ ఆశపడకూడదు. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఇలాంటి టెంప్టేషన్ ఎదురైనప్పుడు ఖచ్చితంగా మన నిజాయితీ మిన్నుని గుర్తుంచుకోండి. ఈనాటి మన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.